నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి. ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న శ్రోతలందరికీ కూడా నా ధన్యవాదాలండి. అలాగే ఇంకా చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ ప్రోత్సాహమే మరిన్ని మంచి కథలని మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఉత్సాహాన్ని, ప్రేరణని ఇస్తుంది. ప్రియ సఖి 40వ భాగం. చరలు ఏం చేస్తున్నావు? షాల్ని శుచి భుజాల చుట్టూ కప్పి కోపంగా అడిగాడు హేమంత్. నువ్వు తిరిగి వస్తావని చూస్తున్నాను. అతని వైపు తిరిగి అల్లరిగా జవాబిచ్చింది శుచి. అతను స్టన్ అయ్యాడు. నేను తిరిగి వస్తానని నీకు తెలుసా? అయోమయంగా చూస్తూ అడిగాడు. ఖచ్చితంగా, చేతులతో షాల్ని దగ్గరికి లాక్కుంటూ చెప్పింది. అతను ఉడుక్కున్నాడు. సుచరితకి ఒక్కసారిగా దూది పింజలా గాలిలో తేలుతున్న ఫీలింగ్ కలిగింది. తన బాధలన్నీ అలానే ఉన్నాయి. ఒక్క సమస్య కూడా సాల్వ్ కాలేదు. పైగా కొత్త సమస్య వచ్చి చేరింది. రేణు వల్ల హేమంత్ పడుతున్న టెన్షన్. అయినా ఆమెకి ఎందుకో చాలా హ్యాపీగా ఉంది. దానికి కారణం హేమంత్ ప్రెజెన్స్ అని ఆమెకి తెలుస్తూనే ఉంది. అతన్ని చూస్తేనే ఎక్సైట్ అయిపోతున్న మనసుని అతి కష్టం మీద కంట్రోల్ చేసుకుంది. హేమంత్ తనకి దూరం అవ్వడానికి కారణం తెలుసుకోవాలని లోపల క్యూరియస్గా ఉందామెకి. ఏం జరిగింది హేమంత్? అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుని అడిగింది. ఆమె దేని గురించి అడుగుతోందో అర్థమైనా కానట్టే చూశాడు. ఇట్స్ టైం అనిపించడం లేదా నీకు? నేను నిజం తెలుసుకోవద్దా? అతని వైపు సూటిగా చూస్తూ అడిగింది. బాగా చలిగా ఉంది, కిందకి వెళ్ళి మాట్లాడుకుందాం చెప్పి వెనక్కి తిరిగాడు. ఇక ఆమెకి చెప్పవలసిన టైం వచ్చిందని అర్థమైంది అతనికి. ఇద్దరూ కిందకి వచ్చారు. వచ్చే ముందు అతను టెర్రస్ డోర్ జాగ్రత్తగా లాక్ చేయడం మర్చిపోలేదు. ఇద్దరూ అతని రూమ్ దగ్గరికి వచ్చాక అతను డోర్ తీసి పట్టుకున్నాడు. ఆమె లోపలికి అడుగుపెట్టాక ఇప్పుడే వస్తా అని చెప్పి డోర్ దగ్గరగా వేసి కిందికి వెళ్ళాడు. శుచి చుట్టూ తిరిగి చూసింది. అది తన రూమ్ కన్నా విశాలంగా ఉండడం గమనించింది. అది మాస్టర్ బెడ్రూమ్ అని అర్థమైంది. ఉదయం వచ్చినప్పుడు అంత పరీక్షగా చూడలేదు. ఇప్పుడు పరీక్షగా చూసింది. గోడలు లేత లావెండర్ కలర్లో ప్లెజెంట్గా ఉన్నాయి. విశాలమైన క్వీన్ సైజ్ 4 పోస్టర్ బెడ్కి ఎదురుగా ఫ్లాట్ స్క్రీన్ టీవీ ఉంది. బెడ్కి 2 వైపులా చిన్న టేబుల్స్ ఉన్నాయి. ఒక దాని మీద అందమైన బుద్ధుడి బొమ్మ టేబుల్ ల్యాంప్ ఉంది. చిన్నగా నవ్వుకుంది శుచి. ఎడమ చేతి వైపు ఫ్లోర్ టు సీలింగ్ కబోర్డ్స్ ఉన్నాయి. కుడివైపు గోడకి తగిలించున్నాయి కొన్ని పెయింటింగ్స్. మధ్యలో ఉన్నదాన్ని చూడగానే ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. అది తను హేమంత్ పుట్టినరోజుకి వేసిచ్చిన పెయింటింగ్. ఫ్రేమ్ కట్టించి జాగ్రత్తగా దాచుకున్నాడు, నిద్రలేవగానే కనిపించేలా. శుచి ఎంత ఎమోషనల్గా ఉందో ఊహించలేని హేమంత్ 2 కాఫీ మగ్స్తో లోపలికొచ్చాడు. శుచి బెడ్ అంచున కూర్చునుంది. అతను కప్పిన షాల్ ఇంకా ఆమె భుజాల మీద అలానే ఉంది. శుచి అంటూ కాఫీ మగ్ ఆమెకి అందించాడు. ఆమె మెల్లగా లేచి నిలబడి అతని చేతిలో కాఫీ మగ్ అందుకుని బెడ్ పక్కన టేబుల్ మీద పెట్టింది. అతను ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే అతనిది కూడా తన చేతుల్లోకి తీసుకుని తన మగ్ పక్కనే పెట్టింది. అతనికి దగ్గరగా నడిచింది. సుచరిత అని ఇంకా ఏదో అడగబోతున్న హేమంత్ పెదవుల మీద తన చూపుడు వేలని ఉంచింది, మాట్లాడొద్దన్నట్టుగా. నువ్వు నాకు విషయం చెప్పిన తర్వాత నేను ఈ పని చేస్తే నాకు నీ మీద నమ్మకం ఉందో లేదో ఎప్పటికీ తెలీదు హేమంత్. అందుకే నువ్వు చెప్పేలోపుగా నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. బాగా దగ్గరగా వచ్చి తన కళ్ళలోకి చూసి చెప్తున్న ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను హేమంత్, కోపంలో కూడా ప్రేమిస్తూనే ఉన్నాను. నువ్వు అవసరమైనప్పుడు నా దగ్గర లేవని కోపంతో రగిలిపోతూనే ప్రేమించాను నిన్ను. వేరే ఎవరిని నీ ప్లేస్లో ఊహించుకోవడానికి కూడా మనసు రాలేదు. యు స్పాయిల్ మీ ఫర్ ఎవ్రీ అదర్ మ్యాన్ ఫర్ ఎవర్ అంటూ అతని టీషర్ట్ ముందు భాగాన్ని పట్టుకుని తన వైపు లాక్కుంది. సుచరిత, బాగా ఆలోచించుకో. ఈసారి నిద్రలో కూడా నిన్ను వదిలిపెట్టను చాలా సీరియస్గా డిక్లేర్ చేశాడు. వదిలితే చంపేస్తాను అంటూ అతని మెడ చుట్టూ చేతులు వేసి తన మునికాళ్ల మీద నిలబడి అతని పెదవులపై తన పెదవులని అద్దింది. అతని చేతులు ఆమె నడుమును చుట్టకుండా ఉండడం కోసం చాలా శక్తిని కూడదీసుకోవాల్సి వచ్చింది. అలానే చరణం లేకుండా నిలబడ్డాడు హేమంత్. ఆమె అతనికి కొద్దిగా దూరం జరిగి అతని కళ్ళలోకి సూటిగా చూసి చెప్పింది, ఐ లవ్ యూ హేమంత్.
అప్పుడు కదిలాడతను మిన్నాగులా. ఆమెని బలంగా తన వైపు లాక్కుని ఆమె మొహాన్ని ముద్దులతో ముంచేశాడు. ఐ లవ్ యూ సుచరిత, ఐ మిస్డ్ యూ సో మచ్ అంటూ ఆమెని తనకేసి బలంగా అదుముకుంటూ ఆమె పెదాలని అందుకున్నాడు. 5 ఏళ్ల ఎడబాటు వాళ్ల ప్రేమని ఏమాత్రం తగ్గించకపోగా మరింత తీవ్రతని పెంచింది. గుండెల్లో దాచుకున్న ప్రేమని ఎలా ఒకరికొకరు పంచుకోవాలో తెలియని అయోమయం వారిలోని ఆవేశాన్ని మరింత పెంచింది. ఒకరినొకరు అల్లుకుపోయారు. ఆమె భుజాల మీద నుంచి షాల్ జారి కింద పడిపోయింది. ఆమె తన చేతులను ఒత్తైన అతని జుట్టులోకి పోనిచ్చి అతని తలని తన వైపుకు వంచుకుంది. అతను ఆమె నడుము చుట్టూ తన చేతులు బిగించి ఆమెని కొద్దిగా పైకెత్తాడు. ఎంత సమయం గడిచిందో ఇద్దరికీ తెలియలేదు. ఊపిరి తీసుకోవడం కోసం కొద్దిగా దూరం జరిగారిద్దరు. హేమంత్ కళ్ళు ఆమె మొహంలోని అణువణువుని స్పృశించాయి. ఆమె అందంగా సిగ్గుపడింది. సుచి, ఇక్కడితో ఆగకపోతే ఇక నేను ఆగలేను. చాయిస్ నీది. ఆమె కింది పెదవిని తన బొటని వేలుతో రాస్తూ అన్నాడు. సుచరిత మెల్లగా అతనికి దగ్గరగా జరిగి అతని గుండెల మీద తలవాల్చింది. థ్యాంక్ యూ హేమంత్, ఇది మన సరైన పద్ధతిలో నీ ఇష్ట ప్రకారమే చేద్దాం. మనం పెళ్లి చేసుకుందాం. తలెత్తి అతని కళ్ళలోకి చూసి చెప్పింది. అతను రేగిన ఆమె జుట్టుని సవరిస్తూ చిన్నగా నవ్వాడు. ఒక అందమైన అమ్మాయి 1 గంటలో 2 సార్లు ప్రపోజ్ చేయడం నా జీవితంలో ఇదే ఫస్ట్ టైం చెప్పాడు. ఇదే లాస్ట్ టైం కూడా సీరియస్గా అంది. గట్టిగా నవ్వాడతను. ఆమె చిరుకోపంగా చూసింది. ఓకే, ఇదే లాస్ట్ టైం. ఎస్, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ అన్నాడు. 1 నిమిషం అంటూ ఆమెని బెడ్ మీద కూర్చోబెట్టి కబోర్డ్ దగ్గరికి నడిచాడు. లోపల లాకర్లో నుంచి ఒక బాక్స్ బయటకు తీసి తిరిగి ఆమె దగ్గరికి వచ్చాడు. నేను ప్యారిస్ వెళ్ళినప్పుడు ఒక జ్యువెలరీ షాప్లో ఇది చూశాను. ఎందుకో ఇది నీదే అనిపించింది. నువ్వు నా దానివి కాదని, వేరొకరి సొత్తు అయిపోయావని తెలిసి కూడా కొనకుండా ఉండలేకపోయాను సుచి. ఇది నీది. వేరెవరూ దీన్ని పెట్టుకోకూడదనిపించింది. ఆలోచించకుండా కొనేశాను అంటూ బాక్స్ ఓపెన్ చేశాడు. ప్లాటినం బ్యాండ్ అది. ప్రపోజల్ రింగ్. సుచరిత కళ్ళలో నీళ్లు తిరిగాయి. అతను ఆమె ఎడమ చేతిని అందుకుని ఆమె ఉంగరం వేలికి ఆ బ్యాండ్ని తొడిగాడు. సరిగ్గా సరిపోయిందది. ఆమె ఆ వేలి మీద మెరుస్తున్న బ్యాండ్ని ముద్దు పెట్టుకుంది. మరి నాకు లేదా అడిగాడు. ఆమె చిన్నగా నవ్వి అతని చెంప మీద ముద్దు పెట్టుకుంది. ఇవి సాధారణంగా కపుల్లో వస్తాయి కదా అడిగింది అనుమానంగా సుచరిత. అతను నవ్వుతూ బాక్స్ పయ్యార తీశాడు. కింద మరొక బ్యాండ్ ఉంది. ఆమె అది అతని వేలికి తొడిగింది. ఇద్దరూ బెడ్ మీద పక్కపక్కన కూర్చున్నారు. అతను చెప్పడం మొదలుపెట్టాడు. ఆ రోజు సుధాకర్ ఎదురుగానే తనకి ఫొటోస్ చూపించడం, తర్వాత ఆమెకి కాల్ చేసి మాట్లాడడం అన్నీ చెప్పాడు హేమంత్. చాలాసేపు సుచరిత మాట్లాడలేకపోయింది. ఐఎమ్ సో సారీ హేమంత్, బామ్మ అలా చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు. అన్నయ్య నా దగ్గర నోరు విప్పి నన్ను నిలదీసినా కనీసం నువ్వు వెళ్ళిపోయాక బామ్మ పెళ్లి పనులు ఎందుకు మొదలుపెట్టలేదని ఆలోచించినా అసలు పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు. పంతం కొద్దీ రేణుని చేసుకున్నాడని నాకు ఇప్పుడు అనిపిస్తోంది. అతని అరచేతిని ముద్దు పెట్టుకుంటూ చెప్పింది. కనీసం రవి దగ్గర కూడా మాట్లాడలేదు అన్నయ్య. తను ఎంతో ట్రై చేశాడు అన్నయ్య చేత మాట్లాడించడానికి. మన చేతుల్లో ఏమీ లేదు, వదిలే అన్నాడు. అంతే. అతను ఏమీ మాట్లాడకపోవడంతో తిరిగి తనే అంది. దానికి కారణం నేను వాడిని మాటివ్వమని అడిగాను సుచి అంటూ తను బెంగళూరు బయలుదేరే రోజున అతనితో అన్న మాటలని చెప్పాడు హేమంత్. సుచి చాలాసేపు మాట్లాడలేదు. నాకొక మాటిస్తావా హేమంత్? కింది పెదవి కొరుక్కుంటూ సందేహంగా అడిగింది. ఎనీథింగ్ సుచి అన్నాడు ఆమెకి మాటిస్తూ. మన పెళ్ళైనా కూడా నీ దగ్గర జాబ్ చెయ్యని నన్ను. ఐ నీడ్ ఎ జాబ్ విత్ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ చెప్పింది. అతను 1 నిమిషం ఆమె వైపు పరీక్షగా చూశాడు. ఇంట్లో పరిస్థితులు అంత బ్యాడ్గా ఉన్నాయా అడిగాడు మృదువుగా. అవునన్నట్టుగా తల ఊపిందామె. మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెళ్లి చేసుకుందాం సుచి. అంతవరకు నువ్వు మన డబ్బులు యూజ్ చేసుకోవచ్చు చెప్పాడు హేమంత్. చిన్నగా నవ్వుతూ తల అడ్డంగా ఊపింది సుచి. అలా తీసుకోవాలనుకుంటే శ్రీలు దగ్గర ఎప్పుడో తీసుకునేదాన్ని హేమో. అది నాకేమాత్రం ఇష్టం లేదు. అన్నయ్య చేసిన అప్పులు తీర్చాలంటే నీ దగ్గర అప్పుగా తీసుకున్నా నీకు తిరిగి ఇచ్చేయాలి. ఫైనాన్సెస్లో నేను ఖచ్చితంగా ఉండదలుచుకున్నాను. మనిద్దరికీ మధ్యలో నీ ఇష్టం. కానీ ఇది అన్నయ్య బామ్మలకి సంబంధించిన విషయం. నేనే సాల్వ్ చేయాలి ఖచ్చితంగా చెప్పింది. అతను మెల్లగా లేచి నిలబడ్డాడు.
స్టూడియో మార్నింగ్ 9కి ఓపెన్ అవుతుంది. మనం రేపు కొంచెం ఎర్లీగా వెళ్ళాలి వైఫ్. నా కొత్త అసిస్టెంట్ని ట్రైన్ చేయాలి నవ్వుతూ అన్నాడు. శుచి నవ్వింది. అప్పుడే వైఫ్ కాదు నేను చెప్పింది. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని ఉంగరం మీద ముద్దు పెట్టుకున్నాడు. ఇదే సాక్ష్యం అన్నాడు నవ్వుతూ. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తర్వాతి ఎపిసోడ్ని తప్పకుండా వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.